అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఈరోజు ఒక చిన్న కథ చూద్దాము. ఏంటంటే ఇది ఒక పూర్వకాలంలో ఎప్పుడో నేను హిందీలో ఉంది మాకు 8th క్లాస్లో. ఇది ఒక స్టోరీ. రామయ్య సోమయ్య అనే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అంట. వాళ్ళిద్దరూ కూడా చాలా ఏది జరిగినా వాళ్ళ ఇంట్లో ఒకరినొకరికి ఇచ్చుకోవడం, ఒకరింటికి ఒకరు వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుందంట. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి, అలా హ్యాపీగా ఉంటున్నారంట. ఉంటుంటే ఒకసారి రామయ్య వ్యాపార నిమిత్తం వేరే ఊరుకు వెళ్ళాల్సి వచ్చిందంట. అందుకని తన దగ్గర ఉన్నటువంటి ఇనుము వ్యాపారం చేస్తాడు. ఇనుమునంతా కూడా సోమయ్య ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు. దీన్ని జాగ్రత్తగా చూడు, నేను వచ్చే వరకు నీ ఇంట్లోనే పెట్టుకో అనేసి అతను వెళ్ళిపోతాడు అన్నట్టు. కొన్ని రోజుల తర్వాత వస్తాడు. నేను మీ ఇంట్లో పెట్టిన ఇనుము ఇవ్వవారంటే ఆ ఇనుమంతా ఎలుకలు తినేసింది, ఎలుకలు కొట్టేసింది, అసలు ఇనుమే లేదు అనేసి చెప్పేస్తాడంట. అసలు ఎలుకలు ఎక్కడన్నా కొట్టేస్తాయా ఇనుమును అని అనుకుంటే ఇంటికి పోయి ఇంటికి భార్యతో ఇలా చెప్తాడంట. చెప్తే నీ ఫ్రెండ్ పెద్ద మోసగాడు, అలా కొట్టేస్తుందా ఎక్కడన్నా, నువ్వు అడుగుపో, పంచాయతీ పెట్టి పో నలుగురిలోకి అంటే, సరే ఎందుకులే ఊరుకుందాం, వాడు నా చిన్నప్పటి ఒక్కగానొక్క ఫ్రెండ్, వాడిని పోగొట్టుకోవడం ఎందుకులే అని ఊరుకుంటాడంట. సో ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకసారి సోమయ్య కాశీకి వెళ్దాము అనేసి కుటుంబంతో అనుకొని అక్కడ పిల్లలను ఎందుకు తీసుకెళ్ళడం, భార్య భర్త నా తల్లిదండ్రులను తీసుకొని వెళ్తాను మేము అనేసి ఆ కొడుకును వీళ్ళ ఇంట్లోకి పెట్టేసి, మేము వచ్చేదాకా నా బాబును జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడంట. సో అలాగే అనేసి చెప్తాడు. వాళ్ళు అక్కడ కాశీలో అన్ని పనులు చేసుకొని ముగించుకొని తీర్థయాత్రలు అయిపోయి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి మా బాబుని తీసుకొచ్చుకుంటామని ఇక్కడ వీళ్ళ ఇంటికి వస్తే ఈ నా బాబా ఏడి అని అడిగితే, నీ బాబును ఆడుకుంటూ ఉంటే బయట గద్దెత్తుకెళ్ళిపోయింది అని చెప్పేస్తాడు. అబ్బాయిని ఎక్కడన్నా గద్దెత్తుకపోతుందా, నా కొడుకు 10 years ఉంటాడు, వాడిని గద్దెత్తుకపోవడం ఏంటిది అనేసి కోపంగా వెళ్ళిపోయి, నువ్వు అబద్ధం చెప్తాను, నా కొడుకుని ఏమో చేశావు ఏంటో అనేసి తిట్టుకుంటూ వెళ్ళేసి ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళేసి చెప్తాడన్నట్టు, ఫిర్యాదు చేస్తాడు. సో నెక్స్ట్ డే తినని పిలుస్తాడు, రామయ్యని పిలుస్తాడు. ఆ ఊరు పెద్దలు అందరూ, రామయ్య సోమయ్య అందరు పెద్దలు ఉంటారు, గ్రామం పెద్దలు అందరు ఉంటారు. ఏంటి ఇట్లా ఒక అబ్బాయిని ఎవరైనా ఏదైనా గద్దె పోతుందా ఇలా చెప్పావంట ఏంటి అని అంటే, మరి నేను ఇట్లా ఇనుము ఇచ్చాను, ఇనుమును ఎప్పుడైనా ఎలకలు తింటాయా అని అడుగుతాడు. సో ఊరి ముందు అందరి ముందు ఇతడి పరువు పోతుంది. అప్పటిదాకా మంచివాడు, మంచి వ్యాపారం చేస్తున్నాడు అని అనుకున్నటువంటి ఊరు ప్రజలందరూ కూడా ఇతడి నీచ బుద్ధిని చూసి అందరూ చీచి, ఇలాంటి వాడా సోమయ్య, ఎందుకు నీ బ్రతుకు అనేసి, సొంత స్నేహితుడి దగ్గరనే ఇలాంటి మాటలు చెప్తావా అనేసి అతడిని అందరి మొహం మీదనే అనేసి ఈసడించుకొని వెళ్ళిపోతారన్నట్టు. సో అతడి అబ్బాయిని తీసుకొచ్చి అతనికి ఇచ్చేస్తాడు. అంత పరువు పోయిన తర్వాత అతడి ఇనుమును తీసుకొచ్చి రామయ్య ఇతనికి ఇచ్చేస్తాడు. సో ఇది స్టోరీ. ఈ చిన్న కథను మన జీవితంలోకి అన్వయించుకుంటే మన జీవితంలో కూడా చాలామంది ఇలాంటి వ్యక్తులు ఉంటారు. మన ఇంటి గుట్టు తెలిసిన వాళ్ళే మన సైడు మన తోటి ఉన్న వాళ్ళే మనకు ఇలాంటివి పనులు చేసి పెడతారు. ఇంటికి వచ్చి ఇంటి వాసాలు లెక్క పెడతారు అంటారు కదా, అలా చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. సో అందుకే ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని స్థితిలో మనం ఉన్నాము. మన విచక్షణను మనం పెట్టుకొని మన వ్యక్తిత్వంతో మనం జీవించుకుంటూ ముందుకు సాగిపోవాలి. అంతే. భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఎప్పుడో ఒకరోజు తప్పకుండా శిక్ష విధిస్తాడు. అంతే. కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు ఎలాంటి దుఃఖము కలగదు. సో జీవితంలో కష్ట సుఖాలు జరుగుతాయి, ఇలాంటి మోసపోవడాలు కూడా జరుగుతాయి. వీటన్నింటి నుండి జాగ్రత్త పడుతూ మీ కోపాన్ని ఆధీనంలో పెట్టుకుంటూ సుఖ సంతోషంతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ మీ మంచి